హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుందండి. ఇంకా ఇవాల్టి వీడియోకి వస్తే ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా గనక పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా టూర్లకు వెళ్ళినప్పుడు పులిహోర అయితే కలుపుకొని వెళ్తాం కదా, ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి. జస్ట్ తాలింపు వేసేసి పులిహోరని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోనైతే చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా పులిహోర పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి. రెండింటిని గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు అయితే ఎక్కువగా వేసుకోకూడదండి, జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. జీలకర్ర వేగడానికి ఎక్కువగా టైం పట్టదు కాబట్టి తొందరగా తీసేసుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 6 నుంచి 7 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఎమ్మటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే వేడికి చింతపండు అయితే లైట్గా మెత్తబడుతుందన్నమాట. అలా లైట్గా మెత్తబడిన తర్వాత అన్నింటినీ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. వీటన్నింటినీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన పౌడర్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు పులిహోర చేసుకుంటే అప్పుడు కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పౌడర్తో పులిహోర కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట. ముందుగా పులిహోర కోసం అయితే అన్నం వండి పెట్టుకోవాలి. వండుకున్న అన్నాన్ని ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ నేనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోని పులిహోర అయితే చేస్తున్నానండి. చల్లారిన అన్నంలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న అన్నం క్వాంటిటీకి అయితే ఒక 4 స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఒకవేళ కొద్దిగా కలుపుకునేటట్టయితే జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత అన్నం మొత్తంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న అన్నాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులిహోరలోకి తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చెప్పాను కదండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానని, అందుకని ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగా తీసుకున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఇంకా శనగపప్పు అలాగే మినపప్పు వీటన్నింటిని వేసుకోండి. ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి. పులిహోరలోకి శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. మనం పులిహోర తినేటప్పుడు అవి పంటి కింద తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే తగినన్ని పల్లీలు కూడా వేసుకొని పల్లీలని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కానీ తాలింపు గింజలు కానీ ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. పల్లీలు కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగా వేసుకున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనిచ్చి అందులోనే సాల్ట్ కూడా వేసుకోండి. అన్నిటిని కూడా కొద్దిసేపు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఫైనల్గా ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు పసుపుని కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. పసుపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఉంటే కనుక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి.
ఇంగు వేసిన తర్వాత ఇంగువను కూడా ఒక అర నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తాలింపునైతే మనం ముందుగానే పౌడర్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలండి. తాలింపుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అన్నాన్ని మొత్తాన్ని పైకి కిందికి బాగా కలిపేసుకున్నామంటే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇంకొద్దిగా అన్నం పడుతుంది అనిపించింది అనమాట. సో ఇంకొద్దిగా వైట్ రైస్ వేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఫైనల్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం, పులుపు అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఇన్స్టాంట్ పౌడర్ని చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు పులిహోర చేసుకోవాలనుకుంటే అప్పుడైతే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. సో మీరు కూడా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. పండగలప్పుడైనా ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడైనా చాలా తొందరగా అయితే పులిహోర చేసుకోవచ్చు అనమాట. పులిహోర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.